హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూస్తానండి. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? నాకు తెలిసి కళ్యాణ్ గారు విన్ అనుకుంటున్నానండి. ఓకే. అంటే గేమ్ ఇప్పటివరకు ఎవరు బాగా ఆడుతున్నారు మొత్తం హౌస్‌మేట్స్‌లో? నాకు తెలిసి గేమ్ బాగా ఆడేది ఇమ్మాన్యుయల్ బాగా ఆడుతున్నారు, అండ్ తనుజ బాగా ఆడుతుంది, అండ్ కళ్యాణ్ గారు బాగా ఆడుతున్నారు. వీళ్ళు ముగ్గురు అయితే ఇప్పుడు ప్రజెంట్ టాప్లో ఉన్నారు. ఓకే. రీతు వెళ్ళిపోయిన తర్వాత డీమాన్ పవన్‌లో ఏమైనా మార్పులు వచ్చాయా? ఏం మార్పేం లేదు. నార్మల్గానే ఉన్నాడు. అంటే ఆమె వెళ్తేప్పుడు మాత్రం కొంచెం ఏడ్చిండు అంతే. ఓకే. అంటే ఇప్పుడు కూడా మిస్ అవుతున్నట్టు కొన్ని మనము లైవ్ కొంతమంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కదా! రీతు తప్ప నాకు ఈ హౌస్‌లో ఎవరు సపోర్ట్ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది నిజమే అంటారా? హౌస్‌లో పవన్‌కి ఏ సపోర్ట్ లేదా? ఆల్రెడీ మన పవన్ గారికి మన కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది మాట్లాడుతున్నారు. ఒక్కరినితో ఏం చేసి మాట్లాడట్లే కదా. సపోర్టింగ్ ఉంది. అంటే ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిందని చెప్పి మిగతా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారా? ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరూ మాట్లాడుకుంటారండి. అంతే అతను ఒకరిని డిగ్రేడ్ చేసి పక్కన పెట్టడాన్ని ఎవరికేం అవసరం? అది గేమ్ రూల్స్ అంతే. గేమ్ ఆడేటప్పుడు ఆడతారు కామన్. మరి పవనే చెప్పాడు కదా! కెమెరా ముందుకొచ్చి నాకెవరు సపోర్ట్ లేరు. నువ్వు వెళ్ళిపోయావు ఒక్కదానివే ఉన్నావు కదా! మరి ఇప్పుడు నిజంగానే పవన్ అనుకునేది నిజమేనా? లేదు పవన్‌కి కూడా హౌస్‌లో జెన్యూన్‌గా సపోర్ట్ చేస్తున్నారా? పవన్ కూడా జెన్యూన్గా సపోర్ట్ చేస్తున్నారు పబ్లిక్ అందరూ. అందరూ మ్యాక్స్ అయితే నాకు తెలిసి ఎవరు కూడా ఒకరిని డిగ్రేడ్ చేసి ఎవరు చూడట్లేదు. అందరూ చాలా బాగా ఆడుతున్నారు. కళ్యాణ్ గారు మాత్రం అయితే అందరూ సపోర్టింగ్ అయితే అతను కెప్టెన్గా ఉండి అందరినీ గేమ్లో సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాడు. మరి తనుజ గేమ్ ఎలా ఉంది? తనుజ గేమ్ చాలా బాగుందండి. ఆమె ఏ టైంలో ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఒకసారి ఏడుస్తుంది, ఒకసారి నవ్వుతుంది, ఒకసారి వస్తుంది తొంగి 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 చూస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె డ్రెస్సింగ్ కానీ చాలా క్యూట్గా ఉంటుంది. తనుజ బాగుంటుంది. అంటే ఇందాక మేము ఒకటి రీల్స్‌లో చూసాము. ఎవరు భరణి గారు వచ్చేసి తనుజ వచ్చేసి కళ్యాణ్‌ని మొత్తము తన హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకుంది. కూర్చోమంటే కూర్చుంటుంది, లేయమంటే లేస్తుంది అలా ఉంది. మొత్తం కమాండింగ్ చేస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వదిలారు కదా! అది నిజమేనా? ఎవరు కళ్యాణ్ గారు చెప్తే తనుజ వింటుందా? తనుజ ఏం చెప్తే కళ్యాణ్ అది వింటున్నాడు అని. అలా ఏం లేదండి. కళ్యాణ్ గారి స్టైల్ కళ్యాణ్ గారిది, తనుజ గారి స్టైల్ తనుజ గారిది. నిన్న మాత్రం అయితే ఇమ్మాన్యుయల్ గారికి మన పబ్లిక్ ఆడియన్స్ మాత్రం ఇమ్మాన్యుయల్కి సపోర్ట్ చేసి ఇమ్మాన్యుయల్ గురించి మాట్లాడారు. అది కూడా ఒక 20 మినిట్స్ వరకు వచ్చింది. ఒక 2-3 గేమ్స్ అంతే ఆడారు నైటు. ఎక్కువ ఏం లేదు. ఈరోజు మాత్రం అంటే ఈ ఈ ఏడుగురిలో ఈ ఒక్క వీకే ఉంటుందని బిగ్ బాస్ అంటున్నారు. ఈ ఒక్క వీక్లో ఈ ఏడుగురిలో మరి ఎవరు విన్ అవుతారనేది చూద్దాం. మరి టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది నాకు తెలిసి వీళ్ళు ఉంటారు. నాకు తెలిసి పవన్ గారు అండ్ కళ్యాణ్ గారు, తనుజ గారు అండ్ ఇమ్మాన్యుయల్ అండ్ భరణి, ఈ 5 ఉంటారు టాప్ 5. ఓకే. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ వీక్ అయిపోతుంది మొత్తం. బిగ్ బాసే లేదు. అంటే 1 వీక్ ఉంది అన్నారు. అంటే ఏడుగురు అంటే టాప్ 5 ఫస్ట్ పెట్టిన తర్వాతే కదా మిగతా వీక్ ఉండేది. లేదు మేడం, ఒక్కటే వీక్. ఈ లాస్ట్ వీక్ ఈ సండేకి అయిపోతుంది బిగ్ బాస్. ఓకే. ఓకే. ఇంకా వారాలు ఏమి ఉండదు. ఓకే. కాబట్టి ఈ వీక్లో అన్నీ అయిపోతుంది. ఎలిమినేషన్ అనేది మొత్తం అయిపోతుంది. నాకు తెలిసి శనివారం ఆదివారం క్లోజ్ అయిపోతుంది. సండే రోజు అనౌన్స్మెంట్స్ ఎవరికి విన్నర్ అనేది. నాకు తెలిసి సండే రోజు విన్ అయ్యేది కళ్యాణ్ గారు కంపల్సరీ. కళ్యాణ్ గారు ఒకవేళ మీరు విన్ అయితే మాత్రం నాతోటి ఒక్క సెల్ఫీ సార్ మిమ్మల్ని కలవాలని నా కోరిక. నేను చెప్తున్నా 100% మీరు విన్ అవుతారు. బిగ్ బాస్ 9 కప్పు మీరే కొడుతున్నారు. 100% చెప్తున్నా, గ్యారంటీ చెప్తున్నాను నేను. ఓకే. రీతుది ఫెయిర్ ఎలిమినేషన్ అంటారా? లేదంటే ఏదో కావాలని చెప్పి ఎలిమినేషన్ చేశారని చెప్పేసి అంటారా? ఫెయిర్ అయినా తనది? నాకైతే తెలీదు. ఆ రీతు గారు అయితే చాలా బాగా ఆడారు. ఆమె ఎలిమినేషన్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆమె చాలా యాక్టివ్గా బాగా నవ్వుకుంటూ ఎప్పుడు చాలా అంటే చాలా యాక్టివ్గా బాగా నవ్వడము చాలా బాగా అనిపించింది. అది చూడడానికి కూడా చాలా అందంగా చాలా క్యూట్గా అలా తెలిసి. అండ్ తనుజ గారు అండ్ రీతు గారు చాలా క్యూట్గా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక బిగ్ బాస్కి అనేది అందం ఉండే. ఇప్పుడు ఒకవేళ ఆమె వెళ్ళినప్పటి నుంచి కొంచెం బిగ్ బాస్ అనేది డల్ అయిపోయింది. అంటే కామెడీ పర్పస్ అన్ని నవ్వడాలు. ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ కూడా ఫస్ట్లో ఉన్నంత ఎనర్జెటిక్గా ఇప్పుడు లేడు. ఇప్పుడు కూడా డల్ అయిపోయిండు. అంత నవ్వించడము కామెడీ పర్పస్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా ఓన్లీ 1 వీక్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఇప్పుడు టఫ్ ఉంటుందని నేను అనుకుంటున్నా గేమ్. సుమన్ శెట్టి గేమ్ ప్లే ఎలా ఉంది? సుమన్ శెట్టి గేమ్ చాలా బాగుంది. అతను ఇప్పటివరకు ఉండడం అంటే చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే అతను కొంచెం ఆ గేమ్ అవన్నీ బాగానే ఆడుతున్నాడు. కానీ కొంచెం ఏంటంటే కొంచెం యాక్టివ్ అనేది కనిపించట్లేదు. ఫేస్లో నవ్వడాలు కొంచెం అవన్నీ ఏం లేవు. ఎవరితో కూడా క్లోజ్గా ఉండడు అసలు. ఏంటంటే ఆయన ఏం ఆలోచిస్తూ ఆయనకు అర్థంగా ఇలా కూర్చుంటాడు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. కొద్దిగా సుమన్ శెట్టి గారు మీరు కూడా కొంచెం బాగా ఆడి మా ఆడియన్స్ని కొంచెం నవ్వించాలి సార్. మీరంటే మాకు పిచ్చి. మీ సినిమాలు చాలా బాగుంటాయి. ఒకప్పుడు శివంజీ బృందావన్ కాలనీలో మీ యాక్టింగ్ చాలా బాగుండే. కొంచెం మీరు కూడా కొంచెం మా ఆడియన్స్కి కొంచెం ఎనర్జెటిక్గా కొంచెం మమ్మల్ని నవ్వించాలని కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్.
బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను అక్క. ఎందుకంటే నేను బిగ్ బాస్ లాస్ట్ ఏ సీజన్ చూడాల. ఈ సీజన్ అందరూ ఇంట్లో వాళ్ళు మామూలు కలిసి చూస్తున్నారు కదా అనేసి నేను చూడడం స్టార్ట్ చేశాను. ఎండింగ్కి వచ్చేసరికి బిగ్ బాస్ నాకు బాగా నచ్చడం స్టార్ట్ అయింది. ఓకే. బిగ్ బాస్లో మీకు ఎవరు బాగా ఇష్టం? ఎవరి గేమ్ బాగుంటుంది? బిగ్ బాస్లో ఎవరు బాగా ఇష్టమని చెప్పను కానీ గేమ్ పరంగా అయితే పవన్ కళ్యాణ్ అండ్ డెమన్ పవన్ ర్యాంప్. ఇంకొకటి ఏంటంటే ఇమ్మాన్యుయల్ అంత పెద్ద పర్సనాలిటీతో కూడా బాగా ఆడుతున్నాడు అంటే ఇమ్మాన్యుయల్ కూడా తోపు. ఓకే. అంటే ఎవరి గేమ్ బాగుంది? అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఫెయిర్గా ఎవరు ఆడుతున్నారు? ఫెయిర్ అనేది ఒక టైంలో ఒక్కొక్కరు ఒకలా ఉంటారు అక్క. కానీ ఇప్పుడు ఎవరి గేమ్ బాగా ఆడుతున్నారంటే ఎలాగ ఫైనలిస్ట్ అయిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గేమ్ బాగుంది కాబట్టి కదా ఫైనలిస్ట్ అయ్యాడు. అందుకని పవన్ కళ్యాణ్ విన్నింగ్ ఛాన్సెస్ కూడా ఆయనకి ఎక్కువ ఉన్నాయి. ఓకే. అంటే సుమన్ శెట్టి గేమ్ ఎలా ఉంది? అతను అంటే టాప్ 5లో ఉంటారా, అసలు ఉండరా? సుమన్ శెట్టి ఇప్పుడు దాకా ఉన్నాడంటే చాలా గ్రేట్ అంటాను నేనైతే. ఎందుకంటే ఏ బొక్క ఆలన్నాడు ఎందుకు అక్క బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడన్నా ఒకటి ఎంటర్టైన్మెంట్ కావాలి, రెండు గేమ్ కావాలి డెమోన్ లాగా. ఒకటి మనీలో అయితే ఇంకొక డెమోన్ అవ్వ ఉండాలి. సుమన్ శెట్టి ఏ కేటగిరీ కాదే. గేమ్లోని ఎదరికెళ్ళడం ఎంటర్టైన్మెంట్ ఏముండదు. టాస్క్ వద్దులోకి వెళ్ళి మొహం తిప్పేసుకుంటాడు. సింపతి ఓట్లు అక్క అన్ని ఇప్పుడు దాకా. సింపతి ఓట్లు తప్పితే సుమన్కి ఏది పడలేదు ఇప్పుడు దాకా. సింపతి వాళ్ళు ఇప్పుడు దాకా వచ్చాడు, ఇంకొద్దిగా దూరం వెళ్తాడేమో. కానీ టాప్ 5కి మాత్రం రాకూడదని నేను అనుకుంటున్నాను. సింపతి కాదు కదా బిగ్ బాస్, గేమ్స్ ఎంటర్టైన్మెంట్ కదా. అవి ఉండి వాళ్ళు టాప్ 5కి తీసుకెళ్ళాలి కానీ ఏడు మాకు పెట్టుకుని వెళ్ళి ఎందుకు టాప్ 5కి. తనుజ విన్ అవుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది కదా. తనుజానే విన్ అవుతుందా లేదా తనుజాని దాటి కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒక సినిమాని హిట్ అని 10 మంది చెప్తే అది హిట్ అయిపోదు అక్క. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళే నడిపించారు అది హిట్ అని. సేమ్ అదే ఇప్పుడు తనుజ విన్ అని జనాల్లోకి పోర్ట్రేట్ చేశారు అనుకో. ఓకే తనుజ విన్ ఏమో ఇంకా ఓట్లు ఎవరికి వేస్తే ఏముందో ఒక్క అని తనుజకే వేస్తారు. సేమ్ అదే నడుస్తుంది. ఇప్పుడు తనుజ ఏం విన్ అయిపోదు, కళ్యాణ్ విన్ అవుతాడు. ఓకే. అంటే తనుజ సెకండ్ ప్లేస్లో ఉండొచ్చా, థర్డ్ ప్లేస్లో ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? థర్డ్ ప్లేస్లోనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ తనుజతో పోలిస్తే చాలా వర్త్, 101% వర్త్ అంటాను నేనైతే. అందుకనేసి ఫైనలిస్టులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్ అయితే పవన్ కళ్యాణ్ విన్ అవుతారేమో. లేదు ఆ టైంకి ఏమో అదృష్టం బాగుంటే ఇమ్మాన్యుయల్ విన్ అవుతుంది. ఓకే. ఇంకా డీమాన్ పవన్ రీతు వెళ్ళిన తర్వాత గేమ్ ఏమైనా మార్చుకున్నాడు అంటే ఏమైనా ఎమోషనల్ అవుతున్నాడా తన గురించి? ఎమోషనల్ అవుతున్నాడు. డిమాన్ ఫస్ట్ నుంచి గేమ్ పరంగా తోపే అక్క. రీతు వెళ్ళిపోయింది అదంతా పక్కన పెడితే గేమ్ పరంగా తోపే. కానీ హౌస్లో కొద్దిగా హార్మోనీ కొద్దిగా లో తిరుగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. గేమ్ పరంగా అయితే డేమోన్ కొట్టేవాడు ఇంకెవడు లేడు. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఆడితే డేమోన్ కొట్టేవాడు ఎవడో లేడు. అలాగే ఇప్పుడు రీతు వెళ్ళిపోయింది కదా, బయటకు వచ్చిన తర్వాత డీమాన్కే సపోర్ట్ చేస్తుంది అంటారు, లేదంటే తనుజ కూడా ఫ్రెండ్ కదా తనుజకు చేస్తుందా? అంత షో దొబ్బిన తర్వాత తనుజకి చేస్తే అంత డిమాండ్గా చేస్తుంది. ఓకే. మరి భరణి గారి గేమ్ ఎలా ఉంది? భరణి గారి గేమ్ నాకు అసలు నచ్చలేదు అక్క ఫస్ట్ నుంచి. ఎందుకంటే గేమ్ ఆడేవాడు ఎప్పుడైనా ఇప్పుడు జనరల్గా భరణి గారి బాడీ చూసుకుంటే పెద్ద బాహుబలి రేంజ్ కటౌట్. ఆ కటౌట్కి ఆయన ఎలా ఆడాలి? అందరినీ డామినేట్ చేసేసి ఈడొక్కడే తోపు అనుకున్నట్టుగా ఆడాలి. కానీ లేదే, బయటికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కూడా గేమ్లో ఇంప్రూవ్మెంట్ ఉందంటే లేదు, ఏదో కావాలని అరుతున్నాడు. ఈ మధ్య ఏదో గేమ్లో కొద్ది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ బయటికి వెళ్ళి వచ్చాడు, మామూలుగా ఆడాలి కదా. ఆడకపోతే ఇంకా చెత్త కింద చూస్తారు. ఇప్పటికే ఇంకా చెత్త కింద చూస్తారు అనేసి ఏదో ఆడుతున్నాడు చెప్తే భరణి గారు గేమ్ ఏం కాదు. అంటే నాగబాబు గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత తన గేమ్ మార్చుకున్నారు అని చెప్పేసి అన్నారు. అంటే ఇన్ని రోజులు అతను ఒక మాస్క్ వేసుకొని ఉన్నారంటారు. అంటే ఇన్ని రోజులు అరవకోకుండా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఉన్నారు కదా. ఇప్పటికీ మాస్క్ వేసుకుని ఉన్నాడు అంట నేనైతే. ఎందుకంటే ఫస్ట్ మాస్క్ ఎందుకు అక్క, బిగ్ బాస్ హౌస్ వెళ్ళిందాక వెళ్ళడానికి కదా. ఇంకా మాస్క్ వేసుకుని పోతే ఆవిడకి ఎలా గెలుస్తాడు అనుకున్నాడు అసలుకి. మామూలు కొంత బయట నుంచి వచ్చే టాక్స్ ఏంటంటే భరణి గారు ఫైనాన్షియల్గా కొద్దిగా బిగ్ బాస్కి సపోర్ట్ చేశారు, అందుకనేసి భరణి గారు టాప్ 5కి వెళ్ళిపోతారు అనేసి నడుస్తుంది. ఇఫ్ భరణి గారు టాప్ 5కి వెళ్ళారంటే మాత్రం బిగ్ బాస్ అంత చెత్త షో ఇంకేముండదు. ఎందుకంటే టాప్ 5 క్యాండిడేట్లు ఆల్రెడీ చాలా మంచి వాళ్ళు ఉన్నారు భరణి గారి కంటే కంపేర్ చేస్తే. ఇప్పుడు భరణి గారు కానీ వెళ్ళారంటే ఓకే బిగ్ బాస్. మరి సంజన గారి గురించి ఏం చెప్తారు? అంటే ఆమె కూడా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మిడ్ వీక్లో ఎలిమినేషన్లలో వెళ్ళిపోతే బాగున్నాక ఏముంది. టాప్ 5కి అయితే వేస్ట్, వర్త్ ఏం కాదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తనుజ ఉంది, ఇమానియల్ ఉన్నాడు, డెమోన్ ఉన్నాడు, వీళ్ళు ఉండగా టాప్ 5కి తనుజ వేస్ట్ కదా. సంజన వేస్ట్ కదా. భరణి గారు వెళ్తారు టాప్ 5కి, సంజన అయితే వెళ్తాం. అంటే సంజన ఈ రీసెంట్ ఒక 2-3 వీక్స్ నుంచి చూసుకుంటే తన గేమ్ మొత్తం పోయిందని చెప్పేసి అంటారు. అంటే ఎమోషనల్ అవుతుంది, ఇంకా ఓపెన్ చేస్తే నేను వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది కదా. అంటే మరి ఎందుకు ఆమెను ఇంకా ఉంచుతున్నారంటారు బిగ్ బాస్? సంజన గారు మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎప్పుడు నేను వెళ్ళిపోతానే అనేసి చెప్తే, నేను గేమ్లో ఎదురెళ్ళి ఆడతానని ఎప్పుడు అనలేదే. ఎప్పుడు డోర్లో ఓపెన్ చేయండి బిగ్ బాస్ నేను వెళ్ళిపోతానని అంటున్నారు ఫస్ట్ నుంచి. ఈవెన్ సంజన గారు ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే, ప్రాంక్స్ అన్నీ చేసి గేమ్ పరంగా ఎప్పుడు ఆడలేదే. ఇప్పటికీ ఆడలేదు. ఇమానియల్ తనని ఇప్పుడు గేమ్గా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి అంటుంది. నిజంగానే ఇమానియల్ ఇన్ని రోజులు ఆమెను తన గేమ్కి తన సపోర్ట్ కోసం యూజ్ చేసుకున్నారంటారా, లేదంటే జెన్యూన్గా ఉన్నారా? ఖచ్చితంగా లేదండి, జెన్యున్గానే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక మనిషి చిన్న పాటకి ఫీల్ అయిందని చెప్పగానే మన ఇల్లు కంట్లోంచి వాటర్ వస్తాయి ఆటోమేటిక్గా.
అప్పుడు జెన్యున్గా ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు సంజన గారిని చూసుకుని ఎంతమంది ఉన్నా సరే ఫస్ట్ ప్రియారిటీ ఇమానియల్కి ఇచ్చింది. బట్ ఇమానియల్ సైడ్ నుంచి అయితే సంజన గారికి ఎప్పుడు సపోర్ట్ అవసరమో ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది లేదు 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 ఇప్పుడు సంజన గారు హౌస్ మొత్తం సంజన గారికి యాంటీగా ఉన్నా ఎమ్మెల్యేలు ఒక్కడే స్టాండ్ అవుట్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ మీన్స్ ఎప్పుడైతే సంజన గారు నేను ఎమ్మెల్యేలకు ఓట్ చేసిందో ఓట్ ఫ్లిప్ చేసి ఎమ్మెల్యేల వైపు వేసిందో అప్పుడే తను ట్రస్ట్ వచ్చి పోయింది నాకు తెలిసి ఎమ్మెల్యేలకి. ఇంకా సంజన వేస్ట్ లోపల. ఇప్పటిదాకా ఎమ్మెల్యేల సపోర్ట్ వల్ల ఎక్కడ దాకా వచ్చిందని నేను అంటాను. ఇంక నుంచి రాదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అందరూ తనుజ ఇమాన్యుయల్ అంటున్నారు. సో మరి ఏమంటారు దీనిపైన? తనుజ ఇమ్ము అని చెప్తున్నారు. తనుజ ఇమ్ము అని చెప్తున్నారు. నేనైతే అమ్మ ఇప్పుడు ఏంటంటే నేను కూడా మొన్నటి వరకు ఒక ఆడపిల్లకి ఇస్తే మనకు కూడా ఒక ఆడపిల్లగా గర్వంగా చెప్పుకుంటాము. ఈసారి టైటిల్ తనుజాకి ఇవ్వాలని చెప్పేసి నేను కొన్ని దాంట్లో చెప్పాను. కానీ ఇస్తే సంతోషమే, దానికి నేనేం అనట్లేదు. కానీ ఆర్మీ పవన్కి ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైం ఏమో పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు, కిసాన్కి ఇచ్చారు, ఈసారేమో జవాన్ అని చెప్పేసి వీళ్ళిద్దరి మీద కూడా ట్రోల్స్ చేస్తాం. ట్రోల్స్ చేయని అతనంటే బిగ్ బాస్ హౌస్లో ఒకలాగా మాట్లాడాడు, బయటకు వచ్చిన తర్వాత ఇంకోలాగా మాట్లాడాడు. కానీ ఆర్మీ వాళ్ళు ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటారు వాళ్ళు, అవునా? అందుకని ఆయనకి ఇస్తేనే నాకు మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఆయన గురించి చెప్తున్నాను. ఇస్తే మాత్రం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. విన్నర్ ఎవరు అవ్వచ్చు, రన్నర్ ఎవరు అవ్వచ్చు? విన్నర్ మాత్రము ఆర్మీ పవనే. ఎంతన్నా మీరు అడగండి, ఆయన గురించి ఆర్మీ పవన్ అనే చెప్తాను నేను. ఎవరు అవ్వచ్చు? రన్నర్ అంటే మన తనుజ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే థర్డ్ ప్లేస్ లో ఇమానియల్ ఉన్నారంటారా? అతని గేమ్ స్ట్రాటజీ, గేమ్ ప్లే ఎలా ఉంటుంది? గేమ్ బాగా ఆడతాడు. ఎందుకంటే ఇమ్ము గురించి మనము ప్రత్యేకంగా సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జబర్దస్త్లో మనం చూస్తున్నాము, మంచి అబ్బాయి, చాలా బాగా ఆడుతూ ఫైనల్ దాకా వచ్చాడు కాబట్టి అందరికి హ్యాపీనే. అది ముగ్గురు. తనుజ గేమ్ ఎలా ఉంది? తనుజ గేమ్ బాగానే ఆడుతుంది. కానీ ఏంటంటే మాటికి ముందు బాధపడము, ఏడవడము, తొందరగా ఫీల్ అవుతుంది ఆమె. కానీ బిగ్ బాస్ హౌస్లో పోయినప్పుడమ్మా ఏం చేయాలంటే మనము గేమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఏ టాస్క్ ఇస్తే దాని మీద ఆడాలి. అంటే ఫ్యామిలీని మిస్ అవుతుంది. కానీ చెల్లెలు పెళ్ళినో మన ఏదో ఉంది అని చెప్పేసి దాని గురించి ఎక్కువ ఆలోచించి ఎమోషనల్గా ఫీల్ అయ్యింది. అంటే భరణి గారు ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే ఒక స్టేట్మెంట్ వదిలారు, తనుజ కళ్యాణ్ని కంట్రోల్ చేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తున్నాడు కళ్యాణ్ అన్నట్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు కదా, అందులో ఏమైనా నిజం ఉందంటారా? నిజం అంటే ఏం లేదు. కానీ వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి డైలాగ్ వదలాలి, ఇదంతా మళ్ళీ అనుకోవాలి, జనాలు అనుకునేలా చేస్తాడు ఆయన. ఎవరు? భరణి కదా. భరణి ఏంటంటే ఆయన కూడా పాపం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తున్నారు. అది. ఓకే, థ్యాంక్ యూ.